మనతో జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సజ్జా అజయ్ కుమార్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు మరి కొద్దిసేపట్లో వారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, మరి ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. బ్రహ్మనాయుడు గారు, నా వాయిస్ వినపడుతుంది? యా బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. బాగా జరిగిందా వెన్నుపోటు దినం కార్యక్రమాలు? చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో చేసినట్టున్నారు. అంటే అన్ని నియోజకవర్గాల్లో చేశారా లేదా కొన్ని నియోజకవర్గాలేనా? లేదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మీరే చూస్తా ఉన్నారు కదా, మీరు అక్కడ వేసేటటువంటి విజువల్స్ లో మీకే కనపడతా ఉంది. ఎందుకంటే మీ ఛానల్లోనే విజువల్స్ వస్తా ఉన్నాయి, ఏదైతే ర్యాలీలకు సంబంధించి కానీ ఇవన్నీ. కానీ మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో ఇచ్చినప్పుడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ కూడా ఏదో చేసింది, ఒక పేడ ఏడాది అనే కార్యక్రమం. అదే మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళు ఒక చోట 2 చోట్ల అట్లాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు. మరి 164 మంది ఉన్నారు, 3 రాజకీయ పార్టీలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, 2 పత్రికలు, వందలాది యూట్యూబ్లు. మరి పాపం వీళ్ళందరూ కలిస్తే నాకు తెలిసి తెలుగుదేశానికి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. మరి వీళ్ళు మామూలుగా అయితే మహానాడు కార్యక్రమం మనం చూస్తే 1,00,000 మందితోనే ఎంతమందితో చేసినట్టున్నారు. సో 3 రోజుల కార్యక్రమం. మరి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు మేము ఏదైతే పిలుపునిచ్చామో దానికి సంబంధించి మీరే చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒకటైతే క్లియర్, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏంటంటే ప్రతి రైతుకి 20,000, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున 36,000, ప్రతి పిల్లవాడికి 15,000 సంవత్సరానికి, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 1,800, నెలకి 1st తారీఖు అకౌంట్ లో వేస్తాం. ఇందాక మీరు యలమంచిల రవి గారిని తీసుకున్నారు. ఐ థింక్ ఆయన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీలో కూడా పనిచేశాడు. సో ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో నాకైతే ఆయన అంటే ఏ రాజకీయ పార్టీలో ప్రస్తుతానికైతే లేరు. ప్రజల వైపు సమస్యల మీద ఒకటి ఆయనే చెప్పాడు ఏమని, విజయవాడలో తాగునీటి సమస్య కూడా ఉందని. ఎందుకు నేను ఆ మాట నేను ప్రస్తావిస్తే ఎందుకు చెప్పాల్సి ఉందంటే, ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే ప్రతి ఇంటింటికి తాగునీరు హామీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో ఇంటింటికి తాగునీరు హామీ. ఆయన ఇంటింటికి తాగునీరు సంగతి చెప్పట్లా. కనీసం ఎక్కడన్నా వేసుకుంటే కనీసం ఆ గల్లీలో అన్న పట్టుకోవడానికి నీరు లేనటువంటి పరిస్థితి ఉందనేటటువంటి ఆయనే ఓపెన్ గా చెప్పినటువంటి. ఏది మనం రాజధాని అనుకుంటున్నటువంటి అమరావతికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడ, కరకట్టలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే లింగమనేని ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడలో ప్రజెంట్ వాటర్ సరిగ్గా అందట్లేదని, వాటర్ ఫెసిలిటీ లేవు, తాగడానికి నీళ్లు లేవని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు మా పార్టీ కాదు, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కాదు, న్యూట్రల్ గా ఉన్నాడు మీరు చెప్తున్నారు. కాబట్టి మరి దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అనుకోండి, అయ్యో వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఏదో ముద్ర వేశారని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆయన మా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కడా లేరు. మరి ఆయన కూడా విజయవాడ, మీరు అన్నట్టుగా దాదాపు 20 సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. మా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గా కూడా ఒకప్పుడు చేసినట్టు ఉన్నారు. సో మరి దానికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఒక పాయింట్. రెండోది, నేను ఖచ్చితంగా ఒకదాన్ని అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో పబ్లిసిటీ మాత్రం పీక్ స్టేజ్ లో ఉంది. అసలు పబ్లిసిటీకి చూస్తే అసలు అంతర్జాతీయ స్థాయిలో ఇంత పబ్లిసిటీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇందాక మీరే ఆశ్చర్యపోతా మాట్లాడారు, నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు మీరు ఇందాక యలమంచిల రవి గారిని అడిగేటప్పుడు అదేంటండి అమరావతిలో బుల్లెట్ ట్రైన్, అమరావతిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, అమరావతిలో లక్షల కోట్ల అభివృద్ధి అని చెప్పి బ్రహ్మనాయుడు గారు ఆశ్చర్యపోయేటట్టు వాళ్ళు కలరింగ్ ఇచ్చేశారు. అంటే కలరింగ్ కాదండి, వాళ్ళు చేస్తామని చెప్తున్నారు కదా, మరి మీరేమో మంచినీళ్ళు లేవని చెప్తున్నారు. మరి అక్కడ కనీసం లేదు నేను మిమ్మల్ని తప్పట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం కూడా బురిడీ పడతాం. ఎందుకు పడం? అమరావతి రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ కడుతున్నాం అన్నారు. రైల్వే స్టేషన్ ఎవరు కడతారండి? అంటే కేంద్ర ప్రభుత్వ రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ రైల్వే ఏమైనా ఉంటాయి అంటే నాకు తెలియక అడుగుతున్నానులే. అంటే నాకు అంత పెద్ద నాలెడ్జ్. ఇప్పుడు అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు 1,500 ఎకరాల్లో అన్నాడండి. ఎవరు కట్టాలి అంతర్జాతీయ రైల్వే స్టేషన్? కేంద్ర రైల్వే కట్టిద్దా రైల్వేకి? లేదంటే ఇదేమన్నా మనం అమరావతి ఏమన్నా పైన వేరే దేశంలో ఏమన్నా ఉందా వీళ్ళందరూ వీళ్ళు కట్టుకోవడానికి? అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిన్నే చూశానండి, 40,000 ఎకరాలు కావాలని చెప్పి నారాయణ గారు చెప్తూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కడతాం, ఒలింపిక్స్ నిర్వహించేందుకు మామూలుగా 120 ఎకరాల్లో అనుకున్నాం, దాన్ని ఇప్పుడు 2,500 ఎకరాల్లో కడదాం అనుకుంటున్నాం అన్నారు. అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ అసెంబ్లీ, అన్ని అంతర్జాతీయ. ఈడ చూస్తేనేమో అమలాపురంలో ఉన్న ఫెసిలిటీస్ కూడా లేవు, కానీ పేరుకి అంతర్జాతీయం. ఇది కదా మరి బురిడి కొట్టించే విధానం. అందుకని మీరు కూడా
ఆ బురిడిలో పడ్డారేమో అని అనిపించింది. ఎందుకంటే సహజంగా మీరైనా నేనైనా ఒకసారి తప్పుగా నిజమా అని అనుకుంటాం కదా. ఆ భ్రమంలోకి తీసుకెళ్తూ ఏడాది కాలంలో 3 సిలిండర్లు ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు చెబుతారు, ఎందుకంటే మేము ఇదిగో ఈ హామీలు నెరవేర్చామని. ఏది? ఒకటి పెన్షన్ అంటారు, ఒకటి పెన్షన్ ఇచ్చామంటారు. 4,000 చేశారు. ఎవరికి ఇచ్చారు పెన్షన్? 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ ఇస్తే ఇప్పుడు ఒక 3 లక్షలు తగ్గించి 62 లక్షలన్నరకు అంతమందికి పెన్షన్ ఇస్తున్నారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. కానీ వీళ్ళు ఇచ్చిన హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా 50 సంవత్సరాలు దాటితే 4,000 ఇస్తామన్నారు. మరి వాళ్ళు 25 లక్షల మంది వెయిటింగ్ ఉన్నారు. దట్టు వీళ్ళు వచ్చినా ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 59 సంవత్సరాల 8 నెలలు, 59 సంవత్సరాలు 7 నెలలు, 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయారు. వాళ్ళొక 4-5 లక్షల మంది ఉంటారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల, అంటే జనవరి వరకు మేము కొత్త పెన్షన్లు ఇచ్చాం. జనవరి నుంచి మార్చి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల అవి పెండింగ్ ఉన్నాయి. యాక్చువల్ జూన్ లో ఇవ్వాలి. ఆ 2 లక్షల పెన్షన్లు ఇవ్వాలి. అంటే మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 లక్షల మందికి ఇంకా పెన్షన్లు ఇవ్వాలి. మరి పెన్షన్ల హామీ ఎక్కడ నెరవేర్చారు? 2 గ్యాస్ సిలిండర్. ఎందుకంటే వాళ్ళు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. ఏక్ నిరంజన్ లాగా 1 సిలిండరు. అది కూడా లక్షలాది మందికి ఇప్పటికీ డబ్బులు పడలేదు. ఎందుకంటే 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 1,55,00,000 వీళ్ళు 80 లక్షలు 90 లక్షల మందికో బడ్జెట్ లో చూపించారు, ఏదైతే 1 సిలిండర్ కి డబ్బులు. కానీ దాంట్లో కూడా చాలా మందికి రాలంటే దాంట్లో ఒక 60 లక్షల మందికి పైగా కట్ చేశారు. ఇంకా మరి ఏ హామీ నెరవేర్చారు వీళ్ళు? ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మరి వెన్నుపోటు పొడిచినట్లే కదా. సంవత్సరానికే డిసైడ్ చేస్తారా? ఒక పని చేద్దాం రమణాయుడు గారు. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు సమయం. దాంట్లో మీకు తెలుసు దాదాపుగా 18 నెలలు కోవిడ్, అంటే 1.5 year పోయింది కోవిడ్ కి. మరి మేము 3.5 సంవత్సరాలే కదా అధికారంలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే కోవిడ్ అప్పుడు మీతో కూడా నేను మాట్లాడుతా ఉన్నా, తెలుసు, మీరు అప్పుడు మీడియా ఫీల్డ్ లోనే ఉన్నారు. మరి ఆ కోవిడ్ సమయంలో దేశం కాదు ప్రపంచం అంతా ఆర్థికంగా కుదేలైంది కదా. మరి అంటే మాకు 3.5 ఏళ్లలోనే మేము మరి ఇన్ని చేయగలిగినప్పుడు, మరి కోవిడ్ సమయంలో కూడా మేము అంత అందించినప్పుడు, మరి సంపద సృష్టించేసి నేను ఇస్తాను 14 లక్షల కోట్లు అని చెప్పినప్పుడే ఇన్ని ఇస్తా అన్నారు. ఇప్పుడు 14 లక్షల కోట్లు లేదు, 6.5 లక్షల కోట్లే అప్పు. ఎందుకంటే పయ్యావుల కేశవ గారు అసెంబ్లీలో చెప్పాడు. మరి 14 లక్షల కోట్లు అన్నప్పుడు ఇన్ని చేస్తామని చెప్పినప్పుడు 6.5 లక్షల కోట్ల అప్పు ఉంటే మరి ఎంతకి 4 ఇంతలు చేయాలి కదా. మరి మీరు అన్న సంవత్సరం అనేది చిన్న విషయం. మనకేమో 50 ఏళ్ళు ఎవరు కదా సార్ అవకాశం ఇచ్చేది? 5 ఏళ్లే కదా. 5లో ఒక 20% అయిపోయింది కదా. మళ్ళీ చివరి ఏడాది ఎలక్షన్స్ కూడా ఒక 5-6 నెలలు పోయింది కదా ఆల్మోస్ట్, మీకు తెలుసు. మరి ఈ సమయంలో మేము చేయలేదు, మేము తర్వాత చేస్తాము, ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పటికీ 1 year